ఆ బేవర్స్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మనం ఇందాక మాట్లాడుకునేటప్పుడు కూడా కొన్ని టైటిల్స్ ద్వారా కూడా మంచి మూవీ అనేది కిల్ అయిపోతూ ఉంటాం. 100% అదే జరిగింది. అదే నాకు చాలామంది వెల్ విషర్స్ చెప్పారు బేవర్స్ అనే టైటిల్ వద్దు. కొందరు మీడియా మిత్రులు కూడా నన్ను ఇది చేశారు. నేను కూడా ప్రొడ్యూసర్తో డిస్కస్ చేశాను. సార్ అది బేవర్స్ టైటిల్ వద్దు సార్, ఇట్లా లేదు మాస్ టైటిల్ జనాలు చాలా వస్తారు యూత్ అని అన్నారు. సో నేను అప్పుడు దానికి అప్పుడు హాయ్నాన్ అనే పేరు పెట్టాను. హాయ్నాన్ అంటే సాఫ్ట్ అయిపోతుంది అన్నారు. ఇట్లా రకరకాల మంచి సాఫ్ట్ టైటిల్ పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే టైటిల్ చాలా పెద్ద మైనస్ అయింది దానికి. మంచి ఫ్యామిలీ స్టోరీ చెప్తూ బేవర్స్ అని టైటిల్ పెట్టేటప్పటికి ఏమైపోయిందంటే అది ఒక చిన్న సినిమా అన్న ఫీలింగ్ వచ్చేసారు. కంప్లీట్ నాన్ సింక్ అయిపోయింది. ఫ్యామిలీస్ రాలేదు. ఫ్యామిలీ సినిమాకి ఫ్యామిలీస్ రాకుండా నేనే చేశాను టైటిల్ వల్ల. ఒక టైటిల్ అంతా ఇది చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఓకే, మీరు ఎప్పుడు అంటే ఇది టైటిల్ పెట్టేటప్పుడే రిగ్రెట్ అయ్యారా, లేకపోతే తర్వాత టైటిల్ పెట్టినప్పుడు అంటే ఒక కమర్షియల్ టచ్ ఇద్దామనే ఆలోచనతో పెట్టాను. క్రమక్రమంగా ఎండ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అదంతా ఒక ఎండ్ చూసుకునేటప్పటికి ఒక ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ ఉంది కదా, దానికి ఏదన్నా మంచి బ్యూటిఫుల్ సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి టైటిల్ ఉండాలి అని ఒకదానికి వచ్చాను. నేను వచ్చి మారుద్దామని ఐడియా కూడా చేస్తే మనకి కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల అది మార్చలేకపోయినాము. ఓకే, బట్ అది మంచి ఐడియా బేవర్స్ అనేది. బట్ యూట్యూబ్లో పెద్ద హిట్ అయింది సినిమా. యూట్యూబ్లో అయితే వాళ్ళు పెడితే ఒక 15 days 30 millions వెళ్ళింది. అది చాలా ట్రెండింగ్లో ఉండే సినిమా. ఓకే, అండ్ ఆ తర్వాత మీరు చేసిన మూవీ భీమదేవరపల్లి బ్రాంచ్. ఆ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో మాత్రం బాగా సక్సెస్ అయింది. అవును, చూసిన వాళ్ళు కానీ మీకు వచ్చిన అప్రిసియేషన్స్ కూడా రిలీజ్ అయినప్పుడు కంటే ఓటీటీలో చూసినప్పుడు ఎక్కువ చాలా వచ్చాయి. అంటే అక్కడ థియేటర్లో ఎందుకు సక్సెస్ కావాలేకపోయింది అనుకోవచ్చు. సో థియేటర్లో కూడా బాగానే వెళ్ళింది అది. బట్ ఏంటంటే మనకి ఏంటంటే ఆ సినిమాకు ఏదైతే రావాలో అది వచ్చింది. వాస్తవానికి మనందరూ అంటే ఎవరు కూడా ఇమేజ్ లేని ఆర్టిస్టులు, మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్. దాని గురించి మన రచరవి ఎప్పుడో ఒక జోక్ వేస్తుంటాడు, ఏంటంటే అందరు పింఛన్ తీసుకుంటాం పెట్టేసి సినిమా తీశాడు ఈయన టాలెంట్ ఉన్న డైరెక్టర్ అంటుంటాడు. ఎప్పుడు కనపడ్డ రచరవి నిజంగా అంత పింఛన్ తీసుకునే బ్యాచ్, పింఛన్ తీసుకునే బ్యాచ్తో సినిమా తీసి హిట్ కొట్టాడు. సో అదేంటంటే మనం అట్లా పెద్దగా ఆర్టిస్ట్ లేకపోయినా సరే మనకు రిలీజ్కి మైత్రి మూవీస్ వాళ్ళు హెల్ప్ చేశారు. సో దాని తర్వాత అమెజాన్లో కూడా కంటెంట్ నచ్చి రిలీజ్ అయిన 1 monthకే ఇది చేసుకున్నారు. ఆ సినిమా చూసి నాకు 6 అవకాశాలు వచ్చాయి. ఓకే, భీమదేవరపల్లి బ్రాంచ్ ఓటీటీలో చూసి 6 ప్రొడ్యూసర్లు ఫోన్ చేశారు. అందులో కూడా ఈ లగ్గం రావడం కారణం కూడా భీమదేవరపల్లి బ్రాంచే. సో దాన్ని నేను చాలా హానెస్ట్గా చేశాను. నాకు చాలామంది ఆర్టిస్టులు క్యారెక్టర్ ఆర్టిస్టులు నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఎక్కడ కూడా నేను ఏంటంటే ఎవరినో ఇంప్రెస్ చేద్దామనో ఎవరు మెప్పు పొందామనో ప్యాడింగ్ ఆర్టిస్టులను పెట్టలేదు. భీమదేవరపల్లి బ్రాంచ్ అనే కథని చాలా ఆర్గానిక్గా ఫ్రెష్ ఆర్టిస్టులతో చెప్పినప్పుడే కనెక్టివిటీ దొరుకుద్ది అని నేను ఎక్కడ కూడా ఎవరిని ఇంప్రెస్ చేయకుండా ఒక జెన్యూన్ స్టోరీ టెల్లింగ్ చేద్దామని తీశాను. సో దానివల్ల చాలా మంచి ప్రశంసలు వచ్చాయి. అది నా కెరియర్లో ఒక మర్చిపోలేని చిత్రం నాకు అది. ఎందుకంటే మేము ఆ ఓటీటీలో చూసిన తర్వాతే అనిపించింది, అరే ఇంత మంచి మూవీని మేము థియేటర్లో మిస్ అయ్యామని అనిపించిన సందర్భాలు కూడా మాకు కనిపించింది అనమాట. అలాంటి మూవీ అనమాట. అండ్ లగ్గానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మెయిన్గా స్టోరీ రాసేటప్పుడు ఏదైనా కానీ ఒక రెఫరెన్స్ అనేది మనం తీసుకుంటాం. మెయిన్గా ఈ లగ్గానికి ఏం రెఫరెన్స్ తీసుకొని మొదలుపెట్టారు? లగ్గంలో రెఫరెన్స్ ఏం లేదు. నేను తెలంగాణ నేపథ్యంలో నేను చూసిన జీవితం, నేను అనుభవించిన సన్నివేశాలు, నా స్మృతి పదంలో ఉండే అనేక విషయాల్ని నేను కథగా మలిచాను. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక ఒక అంటే ఫ్లేవర్, ఒక అమాప్ కెహకోన్, ఒక దిల్వాలా దుల్హన్ లే జాయింగ్ లాగా ఒక అంత కుటుంబం అంతా కలిసి చూసేలా ఉండాలి. లగ్గం అంటే 2 కుటుంబాలు కలవడం కాదు, 2 మనసులు కలవాలి అనే విషయాన్ని నేను డిస్కషన్ చేశాను. సో ఆర్టిస్టుల విషయంలో కేర్ తీసుకున్నాను, మ్యూజిక్ విషయంలో కేర్ తీసుకున్నాను. సో అన్ని విషయాల్లో కేర్ తీసుకున్నాను. ఇప్పుడు మీకు చివరికి వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు అవుట్పుట్లో వచ్చేవరకు ఏంటంటే ఇది ఒక మంచి పసుపు కొమ్ము లాంటి సినిమా. పసుపు కొమ్ము అయితే ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛమైన సినిమా ఇది, ఒక పసుపు కొమ్ము లాంటి సినిమా. ఓకే, అండ్ ప్రీమియర్స్ కూడా వేశారు. సో మీ క్లోజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ మూవీ అనేది కూడా చూపించారు రీసెంట్గా. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎలా అనేది ఉంది? ఈ ఒక 2 ప్రీమియర్స్ వేసాము ఓటీటీకి, బిజినెస్ పర్పస్ వేసాము షోస్. చాలా ఎక్సలెంట్ టాక్ వచ్చింది. సో అంటే 1% కూడా ఎక్కడ నెగిటివిటీ లేదు. సో ఏంటంటే అన్ని క్రాఫ్ట్లు కూడా వెల్ డూయింగ్ వర్క్ చేసాయని, చాలా సినిమా రిచ్గా ఉందని, ఒక 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 కట్టిపడేసిన సినిమా అనే ఒక పేరు వచ్చింది. సో ఏంటంటే దీని గురించి మీరు అడిగినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే నా టెక్నీషియన్స్, కెమెరామెన్ బాలరెడ్డి కానీ, తర్వాత మా ఎడిటర్ నాగేశ్వర రెడ్డి కానీ,
ఆర్ట్ డైరెక్టర్ కృష్ణ కానీ, కాస్ట్యూమ్స్ కృష్ణ కానీ, ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్ ఒక్కొక్కరు అందరూ కూడా నాకు బాగా కోఆపరేట్ చేసి, ఈ ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, నా టీము అందరూ, మన సౌండ్ ఇంజనీరు రాధాకృష్ణ గారు, ఓకే, సీనియర్ మోస్ట్ టెక్నీషియను. సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్, కలరిస్ట్ కానీ ప్రతి ఒక్కరు నాకు ప్రేమతో వర్క్ చేశారు. సో అందుకే ఒక మంచి అవుట్పుట్ తీసుకురాగలిగాను. ఇంకా లగ్గంలో అయితే యూజువల్గా అంత బడ్జెట్ గ్రాండియర్ అంతమంది ఆర్టిస్టులు కానీ తీసుకునేటప్పుడు ఎక్కువగా కొన్ని సెట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ మీ సినిమాల్లో ఎక్కువగా సెట్లు అనే పదానికే స్పేస్ లేదు కదా. అవును. ఎందుకు ఆర్గానిక్గానే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది? అది బేవర్స్కి కానీ, భీమదేవరపల్లి బ్రాంచ్కి కానీ, లగ్గానికి కానీ ఏంటంటే ఎక్కువ ఒక 80%, 90% అనుకోవచ్చు. 90% నేను ఒరిజినల్ లొకేషన్లో తీశాను. నాకు ఎందుకంటే ఒరిజినల్ లొకేషన్లో ఉండే ఆ లైవ్నెస్, ఆ బ్యూటీ నాకు నచ్చుతుంది. యాక్చువల్గా ఏంటి, మన కథ ఎక్కడ నడుస్తుంది, కథ అనేది లొకేషన్లో జరుగుతుంది. ఆ లొకేషన్ అనేది ఇంపాక్ట్ చూపించాలి. ఈ మనం రెగ్యులర్ సెట్ అయితే కొంతమంది మనకు తెలిసిపోద్ది, సెట్ వేసారా ఇదని తెలిసిపోద్ది, డిస్కనెక్ట్ అవుతారు. సో అందుకోసం నేను ఎక్కువ కొంచెం ఒరిజినాలిటీ ఉంటే బాగుంటుంది అనే ఫీలింగ్తో ఇది చేస్తాను. సో లగ్గాన్ని కూడా మీకు అన్ని కూడా లొకేషన్స్, ఒరిజినల్ లైవ్ లొకేషన్స్, ఆ పెళ్లి సెటప్ కూడా నీకు ఒరిజినల్ వచ్చేలాగా, నిజంగా పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది అట్లా చేశాను తప్ప ఒక ఈవెంట్ వాళ్ళు చేసిన పెళ్ళిలా కాకుండా మీ ఇంట్లో జరిగే లగ్గంలాగా ఇది చేశాను.